నిర్వహణ సందర్భంగా మనకి ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లో ఈ టార్చ్ లైట్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీని ఎందుకోసం అంటే పబ్లిక్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఈ సీఎం కప్ టోర్నమెంట్ గురించి ప్రతి అంటే ఉత్సాహవంతులైన మంచి క్రీడాకారులు, టాలెంటెడ్ క్రీడాకారుని వెలికి తీసి వాళ్ళకి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేటట్టు చేయడం కోసం గవర్నమెంట్ నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే మన ఎడపల్లి మండలంలో, అదేవిధంగా మన జిల్లాలో కూడా గ్రామ స్థాయి నుంచి గ్రామాల్లో ఈ స్పోర్ట్స్ని కండక్ట్ చేసి దాంట్లో విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ మండల స్థాయికి ప్రమోట్ చేసి అన్ని మండలాల్లో ఉన్న విన్నర్స్ గ్రూప్ని మళ్ళీ గేమ్స్ పెట్టి వాళ్ళకి అంటే అట్లా దశల వారీగా టాలెంట్ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. సో ఇది చాలా మంచి అవకాశము యువతకి. దీంట్లో స్కూల్ స్టూడెంట్సే కానీ, బయట యువతి యువకులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన క్రీడ ఏదైతే ఉందో, వాళ్ళకి టాలెంట్ ఉన్న స్పోర్ట్స్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ పేరు రాయించుకొని మన మండల కార్యాలయం, ఎంపీ ఆఫీస్ కార్యాలయంలో పేరు రాయించుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మన మండలం, ఎడపల్లి మండలం నుంచి జిల్లా స్థాయికి వాళ్ళ పేరుని పంపించి అక్కడ ఉన్నటువంటి వేరే క్రీడాకారులతో కాంపిటీషన్ నిర్వహించి వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎడపల్లి మండలంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ఈ సీఎం కప్ టార్చ్ ర్యాలీ గురించి ర్యాలీ తీయడం జరిగింది. 26 జనవరి లోపల ప్రతి గ్రామం నుంచి యువతకు కబడ్డీ, వాలీబాలు, బ్యాడ్మింటన్, తర్వాత అన్ని రకాల ఆటల పోటీ నిర్వహించి గ్రామాల నుంచి మండల ఆఫీస్కి వస్తారు. మండల హెడ్ క్వార్టర్లో ఆడతారు. మండల హెడ్ క్వార్టర్లో గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో పోయి ఆటల పోటీలు ఆడతారు.